నమస్తే, నేను హిరాని, ఎస్ఏ ఇన్ఫ్రా డెవలపర్. ఒకప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అంటే అందరికీ గుర్తొచ్చేది ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్స్ 17, 18, 18A, 19, 1, 2, 3 చుట్టుపక్కల ప్రాంతాలే. రాజేంద్ర నగర్ దగ్గర ఉన్న ఎగ్జిట్ 17, అప్పా జంక్షన్ వద్ద ఎగ్జిట్ 18, నార్సింగి వద్ద ఎగ్జిట్ 18A, అలాగే గచ్చిబౌలి నానగ్రామ్ గూడ దగ్గర ఉన్న ఎగ్జిట్ 19, ఎగ్జిట్ నెంబర్ 1 ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఎగ్జిట్ నెంబర్ A1 నియోపోలిస్, ఎగ్జిట్ నెంబర్ 2 కొల్లూరు, ఎగ్జిట్ నెంబర్ 3 పటాన్ చెరువు ముత్తంగి. ఈ ప్రాంతాల్లో గత కొన్నేళ్లలో భారీ స్థాయిలో వెంచర్లు, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లా ప్రాజెక్టులు, ఐటీ కారిడార్లు అభివృద్ధి చెందాయి. ముఖ్యంగా గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానగ్రామ్గూడ ప్రాంతాల్లో ఐటీ కంపెనీలు, మల్టీనేషనల్ సంస్థలు రావడంతో అక్కడి భూముల విలువలు ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయాయి. ఒకప్పుడు అందుబాటులో ఉన్న ప్లాట్లు ఇప్పుడు కోట్లకు చేరాయి. ఫలితంగా ఆ ప్రాంతాల్లో కొత్తగా ప్లాట్ కొనాలనుకునే వారికి అవకాశాలు దాదాపుగా లేని పరిస్థితి. ఇదే సమయంలో ప్రభుత్వం ప్రకటించిన ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్, అలాగే సౌత్ హైదరాబాద్ వైపు వేగంగా జరుగుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతున్న కారణంగా రియల్ ఎస్టేట్ పెట్టుబడులు ఇప్పుడు శ్రీశైలం హైవే, సాగర్ హైవే వైపు మళ్లుతున్నాయి. ముఖ్యంగా తుక్కుగూడ, ర్యావిర్యాల, బొంగుళూరు జంక్షన్ ప్రాంతాలు ప్రస్తుతం ఇన్వెస్టర్లను అట్రాక్ట్ చేస్తున్న హాట్ స్పాట్స్గా మారాయి. ఈ ప్రాంతాలకు సమీపంలో ఉన్న ఓఆర్ఆర్ ఎగ్జిట్ 12, ఎగ్జిట్ 13, ఎగ్జిట్ 14 చుట్టుపక్కల భారీ లేఅవుట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, కొత్త వెంచర్లు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అంతేకాదు ప్రపోజ్డ్ ఇండస్ట్రియల్ కారిడార్లు, ఐటీ పార్కులు, విస్తరిస్తున్న రహదారులు, భవిష్యత్ నగర ప్రణాళికలు, ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఈ ఏరియాను రాబోయే సంవత్సరాల్లో హైదరాబాద్లో అత్యంత వేగంగా ఎదిగే రియల్ ఎస్టేట్ జోన్గా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే ఇప్పుడు చాలా మంది ఇన్వెస్టర్లు, హోమ్ బయ్యర్లు ఈ ఎగ్జిట్ను బెస్ట్ ఆప్షన్గా చూస్తున్నారు.